أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. وما قدر الله حق قدره إذ قالوا ما أنزل الله على بشر من شيء قل من أنزل الكتاب الذي جاء به موسى نورا وهدى للناس تجعلونه قراطيس تبدونها وتخفون كثيرا وعلمتم ما لم تعلموا أنتم ولا آباؤكم قل الله ثم ذرهم في خوضهم يلعبون. మరియు వారు అల్లాహ్ ఏ మానవుని పైనను ఏమీ అవతరింపజేయలేదు అని పలికినప్పుడు వారు అవిశ్వాసులు అల్లాహ్ను గురించి తగు రీతిలో అంచనా వేయలేదు. వారితో ఇలా అను, అయితే మానవులకు జ్యోతి మరియు మార్గదర్శిని అయిన గ్రంథాన్ని మూసాపై ఎవరు అవతరింపజేశారు? దానిని మీరు యూదులు విడిపత్రాలుగా చేసి దానిలోని కొంత భాగాన్ని చూపుతున్నారు మరియు చాలా భాగాన్ని దాస్తున్నారు. మరియు దాని నుండి మీకు మరియు మీ తండ్రి తాతలకు తెలియని విషయాల జ్ఞానం ఇవ్వబడింది కదా. ఇంకా ఇలాను, అల్లాహయే దానిని అవతరింపజేశాడు. ఆ పిదప వారిని వారి పనికి మాలిన వివాదంలో పడి ఆడుకోనివ్వు. وَهَذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ مُصَدِّقُ الَّذِي بَيْنَ يَدَيْهِ وَلِتُنذِرَ أُمَّ الْقُرَى وَمَنْ حَوْلَهَا وَالَّذِينَ يُؤْمِنُونَ بِالْآخِرَةِ يُؤْمِنُونَ بِهِ وَهُمْ عَلَى صَلَاتِهِمْ يُحَافِظُونَ. మరియు మేము అవతరింపజేసిన ఈ గ్రంథం ఖురాన్ ఎన్నో శుభాలు గలది. ఇది ఇంతకు పూర్వం వచ్చిన గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాలను ధృవపరుస్తోంది. మరియు ఇది ఉమ్ముల్ ఖురా, మక్కా మరియు దాని చుట్టుప్రక్కలలో ఉన్న వారిని హెచ్చరించటానికి అవతరింపజేయబడింది. మరియు పరలోకమునందు విశ్వాసమున్న వారు దీనిని, ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు మరియు వారు తమ నమాజులను క్రమబద్ధంగా పాటిస్తారు. وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَى عَلَى اللَّهِ كَذِبًا أَوْ قَالَ أُوحِيَ إِلَيَّ وَلَمْ يُوحَ إِلَيْهِ شَيْءٌ وَمَنْ قَالَ سَأُنْزِلُ مِثْلَ مَا أَنْزَلَ اللَّهُ وَلَوْ تَرَى إِذِ الظَّالِمُونَ فِي غَمَرَاتِ الْمَوْتِ وَالْمَلَائِكَةُ بَاسِطُو أَيْدِيهِمْ أَخْرِجُوا أَنفُسَكُمْ الْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنتُمْ تَقُولُونَ عَلَى اللَّهِ غَيْرَ الْحَقِّ وَكُنتُمْ عَنْ آيَاتِهِ تَسْتَكْبِرُونَ. మరియు అల్లాహపై అబద్ధపు నింద మోపేవాని కంటే, లేదా తనపై ఏ దివ్యజ్ఞానం వహీ అవతరించకపోయినప్పటికీ నాపై దివ్యజ్ఞానం అవతరింపజేయబడింది అని చెప్పేవాని కంటే, లేదా అల్లాహ్ అవతరింపజేసినటువంటి విషయాలను నేను కూడా అవతరింపజేయగలను అని పలికేవాని కంటే మించిన దుర్మార్గుడు ఎవడు? దుర్మార్గులు మరణవేదనలో ఉన్నప్పుడు దేవదూతలు తమ చేతులు చాచి, మీ ప్రాణాలను వదలండి, అల్లాహపై అసత్యాలు పలుకుతూ ఉన్నందువలన మరియు ఆయన సూచనల పట్ల అనాదరణ చూపటం వలన ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండేది.
وَلَقَدْ جِئْتُمُونَا فُرَادَى كَمَا خَلَقْنَاكُمْ أَوَّلَ مَرَّةٍ وَتَرَكْتُم مَّا خَوَّلْنَاكُمْ وَرَاءَ ظُهُورِكُمْ وَمَا نَرَىٰ مَعَكُمْ شُفَعَاءَكُمُ الَّذِينَ زَعَمْتُمْ أَنَّهُمْ فِيكُمْ شُرَكَاءُ لَقَد تَّقَطَّعَ بَيْنَكُمْ وَضَلَّ عَنكُم مَّا كُنتُمْ تَزْعُمُونَ మరియు వాస్తవంగా మేము మొదటిసారి మిమ్మల్ని పుట్టించినట్లే మీరిప్పుడు మా వద్దకు ఒంటరిగా వచ్చారు. మరియు మేము ఇచ్చినదంతా మీరు మీ వీపుల వెనుక వదిలి వచ్చారు. మరియు మీరు అల్లాహకు సాటిగా భాగస్వాములుగా కల్పించిన మీ సిఫారసుదారులను మేము మీతో పాటు చూడటం లేదే. వాస్తవంగా ఇప్పుడు మీ మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగిపోయాయి మరియు మీ భ్రమలన్నీ మిమ్మల్ని త్యజించాయి.